వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరంత. ఈ వీడియోలో అభ్యాసం 3.2 లోని సమస్యలను పరిష్కరించడానికి ముందుగా ప్రయత్నించండిలోని సమస్యలను చూద్దాం. రెండు శూన్యాలు కలిగిన ఏవేని 3 వర్గ బహుపదులను రాయమన్నారు. అంటే 2 శూన్య విలువలు ఉండాలి. అంటే దానికి అలాంటి 3 వర్గ బహుపదులను రాయమన్నాడు. నేను x² - 5x + 6 వీటి యొక్క శూన్య విలువలు ఏంటి? శూన్యాలు ఏమవుతాయి? శూన్యాలు 3, 2 అది. అంటే ఇది P(x) అనుకున్నట్లయితే P(3), P(2) విలువ శూన్యం అవుతుంది. బహుపది ఈ వీటి యొక్క శూన్యాలు ఏంటివి? దీనికి 4, 3 అంటే P(4), P(3) శూన్యం అవుతుంది. x² + 6x + 8 దీని యొక్క శూన్యాలు ఏమవుతాయి? శూన్యాలు -4, -2 అంటే వీటిని ఒకవేళ గ్రాఫ్ అంటే రేఖా చిత్రం గీసినట్లయితే అవి x అక్షాన్ని 3, 0, 2, 0 వద్ద ఖండించును. ఇదైతే 4, 0, 3, 0 బిందువు వద్ద ఖండించును. ఇది -4, 0, -2, 0 వద్ద ఖండించును. ఇవి ఈ బహుపదులు అనేవి ఏంటి? 2 శూన్య విలువలు కలిగిన బహుపదులుగా మూడింటిని రాయమన్నాడు కాబట్టి ఈ మూడింటిని తీసుకున్నాను. ఇప్పుడు ప్రయత్నించండిలో రెండవ సమస్య. ఒకే ఒక శూన్య విలువ కలిగిన ఒక వర్గ బహుపదిని రాయమన్నాడు. ఒకే ఒక శూన్య విలువ ఉండాలి. అంటే అదేంటి? గ్రాఫ్ రేఖా చిత్రం గీసినట్లయితే అది x అక్షాన్ని తాకుతూ వెళ్తుంది అనమాట. ఒకే ఒక శూన్య విలువ ఉందంటే అంటే x² - 2x + 1 కానీ x² - 8x + 16 అనే వర్గ బహుపదులకు ఒకే ఒక శూన్య విలువ ఉండను. ఇది ఏంటంటే 1. దీని యొక్క శూన్య విలువ 1. దీని యొక్క శూన్య విలువ ఏమవుతుంది? 4. దీని శూన్య విలువ 4. ఈ బహుపది యొక్క శూన్య విలువ 4. ఈ బహుపది యొక్క శూన్య విలువ 1. మూడవ సమస్య. ఒక వర్గ బహుపదికి ఒకే ఒక శూన్యం ఉంటే దానిని ఏ విధంగా నిరూపిస్తావు? అంటే ఒకే ఒక శూన్యం ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా నిరూపిస్తుంది? దానికి ఒకటే ఒక శూన్యం ఉందని చెప్పడానికి కోసం ఆ ఇచ్చిన వర్గ బహుపది యొక్క రేఖా చిత్రాన్ని గీసినట్లయితే అది x అక్షంలో ఒకే ఒక బిందువు వద్ద తాకినది కాబట్టి దానికి ఒకే ఒక శూన్య విలువ ఉందని చెప్పవచ్చు. అంటే మనం రేఖా చిత్రాన్ని గీయాలి ఇచ్చిన బహుపదికి. అది మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాము. ఏంటి? మనము ఏంటి x అక్షాన్ని ఈ విధంగా ఇలా ఉన్నట్లయితే దానికి 2 శూన్య విలువలు ఉంటాయని, ఒకవేళ x అక్షాన్ని ఇలా ఈ విధంగా తాకినొచ్చో ఒకే ఒక శూన్య విలువ ఉంటుంది. ఈ వర్గ బహుపదికి ఒకే ఒక శూన్య విలువ ఉంటుందని మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు దాన్ని రేఖా చిత్రాన్ని గీస్తే అది x అక్షంలో ఒకే ఒక బిందువు వద్ద తాకిందని చూపిస్తే అది దానికి వర్గ బహుపదికి ఒకే ఒక శూన్యం ఉందని నిరూపించినట్లు అవుతుంది. నాలుగవది, వాస్తవ సంఖ్య x కలిగి ఉండి శూన్యం లేని వర్గ బహుపదులను ఏవైనా మూడింటిని రాయండి అన్నాడు. అంటే వర్గ బహుపదికి శూన్యాలు లేకపోవడం అంటే ఎట్లా? రేఖా చిత్రం ద్వారా అయితే మనము ఆ వర్గ బహుపది రేఖా చిత్రం గీసినప్పుడు ఏ విధంగా ఇలా కానివ్వండి, అంటే x అక్షాన్ని తాకదు, మరి x అక్షాన్ని ఖండించదు. ఈ విధంగా కానివ్వండి, ఈ విధంగా ఇలా ఉందనుకోండి. ఈ వర్గ బహుపది యొక్క రేఖా చిత్రం ఏమవుతుంది? x అక్షాన్ని అనేది తాకడం లేదు, ఖండించడం లేదు. అంటే 2 బిందువుల వద్ద ఖండించడం లేదు. అప్పుడు ఏమైతుంది? దీనికి శూన్య విలువలు లేవు. అంటే దీని యొక్క శూన్య విలువలు వాస్తవ సంఖ్యలు కావన్నమాట. అందుకే అలాంటి వాటికి మూడింటిని రాయమన్నాడు. x² + 2 దీనికి శూన్య విలువలు వాస్తవ సంఖ్యలుగా ఉండవు. వాస్తవ సంఖ్యలు అనేవి వీటికి శూన్య విలువలు కావు. x² + 3x + 6 x² - 2x + 3 కావాలంటే వీటిని రేఖాచిత్రం గీస్తే మనకు అర్థమవుతుంది. వీటి యొక్క రేఖాచిత్ర రూపం అనేది ఈ విధంగా ఇందులో ఏదో ఒక రూపంగా వచ్చు. ఇప్పుడు ఆలోచించి చర్చించండిలో ఏమి ఇచ్చిందంటే y = ½ x², y = x², y = 2x² యొక్క ఈ రేఖాచిత్రాలు అనేవి వీటి యొక్క రేఖ y = x², y = ½ x², y = 2x² యొక్క రేఖాచిత్రాలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్ లో నేను దాన్ని మామూలు రఫ్ గా గీయడం జరిగింది. అయితే వీటి ద్వారా మనం ఏమి గమనించామంటే వీటి యొక్క రేఖా చిత్రాలు ఏ రూపంలో ఉన్నాయి అంటే y = ½ x², x², y = 2x² అంటే ఓన్లీ x². అంటే ఇక్కడ y = mx² రూపం అంటే ఏమనేది వాస్తవ సంఖ్య. ఈ రూపంలో ఉన్న వాటి యొక్క రేఖా చిత్రాన్ని గీసిన అది ఎలా వచ్చునంటే అది మూల బిందువును వద్ద ఏమైతుంది? మూల బిందువుని టచ్ చేస్తూ తాకుతూ వెళ్తుంది. అంటే ఈ విధమైన పరావలయ రూపం వచ్చు. మూల బిందువు గుండా వెళ్ళే పరావలయము అని మనం దీని గురించి మనం చెప్పాల్సింది ఏంటంటే y = mx² యొక్క రేఖా చిత్రము యొక్క రూపము అంటే మూల బిందువు గుండా వెళ్ళే పరావలయము.
y is equal mx స్క్వేర్. అంటే ఏమంటే ఏదైనా వాస్తవ సంఖ్య 1/2 కావచ్చు, 1, 2 ఈ రూపంలో ఉన్న వాటిని ఏవైనా మీరు గీసుకొని రేఖాచిత్రాన్ని గీసినట్లయితే అది మూల బిందువు గుండా వెళ్ళే పరావలయంను సూచించును. ఇక్కడ ఈ విధంగా స్కేల్ ఇది రఫ్ గా రాయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయమంటుందంటే ఇక్కడ y is equal x square plus 1, y is equal to x square plus 1 యొక్క రేఖా చిత్రాలను గీసి దాని గురించి వ్యాఖ్యానించమంటున్నాం. మనం ఇప్పుడు y is equal x square plus 1, y is equal to x square plus 1 యొక్క రేఖా చిత్రాలను గీద్దాం. అయితే y is equal x square plus 1 వాటి రేఖా చిత్రం గీయాలంటే x వాల్యూ దానికి సంబంధించిన y వాల్యూ అంటే మనకు తీసుకుంటున్నాం x వాల్యూ ఇక్కడ ఇందులో ఈ y is equal x square plus 1 లో x equal 0 అయితే ఏమవుతుంది, ఎప్పుడైనా బహుపదిలో x దగ్గర 0 తీసుకుంటే స్థిర సంఖ్య ఏదైతుందో అదే వస్తుంది, 0,1 అనేది ఒక బిందువు. తర్వాత x దగ్గర 1 రాయండి, సింప్లిఫికేషన్ x equal 1 రాసి 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 అంటే 1,2 అని ఇంకొక బిందువు. నెక్స్ట్ x దగ్గర 2 తీసుకోండి, 2 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 5 అంటే 2,5. ఒకవేళ x దగ్గర 3 తీసుకోండి, 3 స్క్వేర్ అంటే ప్లస్ 1, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 10. దానికి సంబంధించిన x దగ్గర 3 అయినప్పుడు y వాల్యూ 10 అనమాట. ఇప్పుడు కొన్ని రుణ విలువలు తీసుకుందాం. x equal -1 అయింది అనుకోండి, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ ఉన్నప్పుడు 1 తీసుకున్నప్పుడు ఏ విలువలు వచ్చినాయో అవే విలువలు వస్తాయి. ఎందుకంటే -1 స్క్వేర్ అంటే +1 అంటే 2, -2 కి స్క్వేర్ ప్లస్ 1 అంటే 5, -3 కి స్క్వేర్ ప్లస్ 1 అంటే 10. ఇప్పుడు ఈ బిందువును y is equal x square plus 1 అనే రేఖా చిత్రాన్ని గీయడం కోసం మనము x విలువలు దానికి సంబంధించిన y విలువలు తీసుకొని ఒక బిందువులని ఈ బిందువులని రేఖా చిత్రంపై గుర్తించాలి. తర్వాత y is equal to x square plus 1 కూడా ఒకటే దాని మీద మనం గీసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ బిందువులని దీని మీద గుర్తించి కలుపుదాం, రేఖా చిత్రం ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఏంటి ఫస్ట్ 0,1 అంటే 0,1 మొదటిది x అక్షం x కోఆర్డినేట్ 0 ఉంది, y విలువ ఉందంటే అది y అక్షం మీద 1 ఎక్కడ ఉందో అక్కడ తీసుకోవాలి. అంటే 0,1 అనేది y అక్షం మీద బిందువు. ఎక్కడ y నిరూపకం ఎంత ఉంది, 1 కాబట్టి 1 దగ్గర తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 1,2 1,2 అంటే పై వైపు వెళ్ళాలి, పాజిటివ్ కాబట్టి పై ఫస్ట్ కోఆర్డినేట్ అంటే 1,2 ఈ విధంగా గుర్తుపెట్టి. తర్వాత నెక్స్ట్ 2,5 2 నుంచి పైకి 5 y నిరూపకం 5 కాబట్టి ఈ విధంగా దీనికి సమానంగా ఈ విధంగా గుర్తుపెట్టండి 2,5. నెక్స్ట్ 3,10 అన్నప్పుడు 3 నుంచి పైకి ఇటువైపు 3కి సమానంగా పైకి వెళ్ళండి, y అక్షానికి సమాంతరంగా వెళ్ళినట్లయితే ఎక్కడ ఆపాలి, 10 దగ్గర. నెక్స్ట్ ఎడమ వైపు -1,2 -1 to y అక్షం సమాంతరంగా 2 అనే దగ్గర. నెక్స్ట్ -2,5 అంటే ఇగో ఈ బిందువు. నెక్స్ట్ -3,10 అంటే ఇగో ఈ బిందువు. ఇప్పుడు ఈ బిందువులన్నిటినీ కలుపుదాం. బిందువులను కలపగా ఈ విధమైన రేఖాచిత్రము వచ్చినది. ఇప్పుడు నెక్స్ట్ దీని రేఖాచిత్రం పేరేంది, y is equal to x square plus 1. దీని ఏమైంది, y is equal to x square plus 1 యొక్క రేఖాచిత్రాన్ని గీస్తుంది x అక్షానికి ఒక యూనిట్ దూరంలో ఉంది పైకి, అంటే ఇది y అక్షాన్ని 0,1 అనే బిందువు వద్ద ఖండించుకుంటూ పై వైపు ఉన్నది. అంటే ఇది x square plus 1, y is equal to x square plus 1. x square plus 1 అనే బహుపదికి శూన్య విలువలు లేవు, వాస్తవ సంఖ్యలు శూన్య విలువలు కావు. నెక్స్ట్ రెండోది y is equal to x square plus 1 యొక్క రేఖాచిత్రం గీయడం కోసం కావాల్సినవి x equal to బిందువులను తీసుకుందాం. x equal 0 తీసుకుంటే 2 into 0 0 plus 1 అంటే 1 వస్తుంది. ఎప్పుడైనా 0 తీసుకున్నప్పుడు x దగ్గర వాల్యూ 0 తీసుకుంటే స్థిర సంఖ్య ఏది ఉంటే అది వస్తుంది కాబట్టి 0,1 అనేది మొదటి బిందువు. తర్వాత 1 తీసుకున్నాక 1 స్క్వేర్ అంటే 1, 2 into 1 2 plus 1 అంటే 3 అవుతుంది. మళ్ళీ x దగ్గర 2 తీసుకున్నాక 2 స్క్వేర్ అంటే 4 2 8 plus 1 9 అవుతుంది. 2,9 అనేది ఇంకొక బిందువు అవుతుంది. తర్వాత ఇప్పుడు బిందువులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి 2 వరకే తీసుకుంటున్నా, 3 తీసుకుంటే పెద్దగా అయిపోతుంది. -1 తీసుకున్నాం అనుకోండి, -1 స్క్వేర్ అంటే ప్లస్ x స్క్వేర్ కి -1 స్క్వేర్ అనుకోండి, x స్క్వేర్ ఉంది ఇక్కడ, -1 స్క్వేర్ అంటే ప్లస్ 1, 2 into 1 2 plus 1. ఇంత ముందుకు 1 తీసుకున్నప్పుడు ఏమొచ్చిందో -1 అప్పుడు కూడా 3 వస్తుంది, అదే 3 వస్తుంది, 3 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 3 వస్తుంది. ఇప్పుడు x దగ్గర -2 తీసుకుంటే మళ్ళీ 2 తీసుకున్నప్పుడు 9 వచ్చింది కదా, -2 అప్పుడు కూడా 9 వస్తుంది. ఇప్పుడు ఈ బిందువులండి 0,1 1,3 2,9 -1,3 -2,9 లను గ్రాఫ్ పేపర్ పై గుర్తిద్దాం. ఇదే ఒకటే గ్రాఫ్ పేపర్ మీద గుర్తించి చూద్దాం, తేడా చూద్దాం ఏమవుతుందో. అయితే ఫస్ట్ ఏంటిది 0,1 అంటే ఇది కూడా 0,1 ఇక్కడ. తర్వాత 1,3 అంటే ఇక్కడ. నెక్స్ట్ 2,9 ఈ విధంగా. నెక్స్ట్ -1,3 -1 కి స్ట్రేట్ పైకి -1,3. నెక్స్ట్ -2,9
-2, 9. ఇప్పుడు ఈ బిందువులని కలుపుదాం. ఈ బిందువులను కలిపినట్లయితే ఏమొస్తుందో ఈ రేఖాచిత్రం ఈ విధంగా వచ్చింది. ఇది కూడా ఎక్స్ అక్షాన్ని ఖండించకుండా పై వైపు వెళ్ళింది. అంటే దీనికి కూడా రేఖాచిత్రం చూడగానే మనం ఏం చెప్పొచ్చు, రేఖాచిత్ర సహాయంతో దీనికి శూన్య విలువలు అనేవి లేవు. అంటే y = x²+1 కి కానీ y = 2x²+1 కానీ ఇవి రేఖాచిత్రం గీసినట్లయితే అది x అక్షాన్ని ఖండించడం లేదు, కాబట్టి వీటికి శూన్య విలువలు లేవు అని మనం వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఘన బహుపదులకు సంబంధించి ప్రయత్నించండి లో ఇచ్చిన సమస్యల్ని చూద్దాం. అందులో రేఖాచిత్రాలు గీయకుండానే దిగువ ఘన బహుపదులకు శూన్యాలను కనుక్కోమన్నాడు. అంటే ఇచ్చిన బహుపదులు 3 ఇచ్చిండు, ఘన బహుపదులు, వాటికి శూన్యాలను కనుక్కోమన్నాడు రేఖాచిత్రం లేకుండా. అంటే మనం ఏమనుకోవాలి, ఇచ్చిన బహుపదిని ఫస్ట్ p(x) = -x³. మనం ఏం కనుక్కోవాలి, శూన్యాలు కనుక్కోవాలన్నప్పుడు ఇచ్చిన బహుపది p(x) మనం 0కు సమానం చేయాలి. అంటే ఏమి ఇవ్వడం జరిగింది, p(x) = x³ కాబట్టి x³ = 0. x ఏమవుతుంది, √0 అవుతుంది. x 0. ఈ శూన్య విలువ ఏంది, మనం ఫస్ట్ దానికి ఏమైతుంది 0 అనేది ఒకే ఒక శూన్య విలువ, దేనికి p(x) కి శూన్య విలువ అవుతుంది, ఒకే ఒక శూన్య విలువ అవుతుంది p(x) అంటే -x³ కి. ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి, దీని యొక్క శూన్య విలువ అనుకోవాలన్నప్పుడు p(x) = x² - x³ అనుకుందాం. ఇప్పుడు శూన్య విలువ అనుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా p(x) = 0 అనుకుందాం. మరి p(x) ఏమనుకున్నాం, x² - x³ = 0 కదా. ఇక్కడ x² పదం ఉంది, ఇక్కడ x³ ఉంది. ఈ రెండిట్లో మనం ఏం కామన్ చేయొచ్చు, x² కామన్ చేయొచ్చు. కామన్ చేస్తే 1 - x వస్తుంది. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ = 0 అన్నట్లయితే either x² = 0 లేదా 1 - x = 0 అవుతుంది. x 0 అంటే x 1 అంటే 0, p(x) కి ఏమైతుంది, p(x) అంటే x² - x³ 0, 1లు రెండే శూన్య విలువలు అగును. అంటే ఘన బహుపదికి గరిష్టంగా ఎన్ని శూన్య విలువలు ఉంటాయి, 3 ఉంటాయి. ఘన బహుపదికి, వర్గ బహుపదికి గరిష్టంగా 2 శూన్య విలువలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ శూన్య విలువలు ఏమైతే 0, 1లు రెండే శూన్య విలువ, ఈ రెండే శూన్య విలువలు అవుతాయి అగును. నెక్స్ట్ దీనికి కూడా శూన్య విలువలు అనుకోవాలను, p(x) = x³ - 5x² + 6x అది తీసుకుందాం. శూన్య విలువ అనుకోవాలి కాబట్టి p(x) = 0 అనుకుందాం. x³ - 5x² + 6x = 0. ఎందుకు p(x) మనం ఇది అనుకున్నాం కాబట్టి p(x) ఏమైతుంది, x³ - 5x² + 6x = 0 తీసుకుంటున్నాం. ఇందులో మూడిట్లో కూడా x పదం అనేది కామన్ ఉంది కాబట్టి x ని కామన్ తీస్తే ఘన బహుపది x² × -5x + 6 = 0 ఏమవుతుంది, x 0, x² - 5x + 6 = 0. మనము ఈ వర్గ బహుపదిని కారణాంకాలుగా, మధ్య పదాన్ని కారణాంకాలుగా విభజించినట్లయితే మనము వీటి యొక్క శూన్య విలువలు కనుక్కోవచ్చు. ఏమని రాయొచ్చు అంటే యాడ్ చేస్తేనేమో -5 కావాలి, మల్టిప్లై చేసినేమో 6 రావాలి, +6 రావాలి. అంటే -3 -2 -5x ఏం రాసుకుందాం, -3x - 2x + 6. చూడండి యాడ్ చేసిన అనుకోండి -5 అవుతుంది, -(-) +3 2 6 సరిపోయింది. ఇప్పుడు x ని కామన్ తీసి ఫస్ట్ 2 పదాల నుంచి x కామన్ తీస్తే x ఉంటుంది ఫస్ట్ పదంలో, x బయటికి వెళ్తే 3 ఉంటుంది. మనము ఇక్కడ ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏమొస్తుంది, ఈ x - 3 కామన్ వస్తుంది కాబట్టి x - 3 ముందు రాసుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లోకి వెళ్ళి x - 3 ఇక్కడ ఉండాలంటే ఇందులో ఏం కామన్ చేయాలి, -2 కావాలి. +x రావాలంటే -2x లో నుంచి ఏం కామన్ చేయాలి, -2 కామన్ చేయాలి. ఆటోమేటిక్గా x - 3 అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ x - 3 ఉంది, ఇక్కడ x - 3 ఉంది కాబట్టి x - 3ని మళ్ళీ కామన్ తీద్దాం. ఇక్కడ ఏముంటుంది, x ఉంటుంది, x - 3 ఫస్ట్ టర్మ్ లో x ఉంటుంది, సెకండ్ దాంట్లో 2 ఉంటుంది. అంటే x - 3 = 0, x - 2 = 0 వచ్చింది. అంటే x 3, x 2. అంటే x 0. therefore p(x) కి 0, 3, 2 అనే 3 శూన్య విలువలు అవుతాయి. 3 శూన్య విలువలు అగును. p(x) కి 0, 3, 2లు 3 శూన్య విలువలు అగును. ఇప్పుడు
అభ్యాసము 3.2లోని మొదటి సమస్యను చూద్దాం. ఇక్కడ ఈ పటాలను చూసి ఏమంటుండే కొన్ని పిఎఫ్ఎక్స్ బహుపదులకు సంబంధించిన రేఖాచిత్రాలు ఇవ్వబడినవి. వాటి ఆధారంగా వాటికి శూన్య విలువలు ఎన్ని ఉంటాయో చెప్పమంటున్నాను. అంతే, ఎన్ని ఉంటాయో చెప్పమంటున్నాను. అంటే మనం ఏమి నేర్చుకున్నాము, ఏదైనా రేఖాచిత్రాన్ని గీసినప్పుడు ఆ రేఖాచిత్రం అనేది ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద ఖండిస్తే ఆ బిందువుల యొక్క ఎక్స్ నిరూపకాలు అనేవి రేఖాచిత్రానికి బహుపదికి శూన్య విలువలు అవుతాయి. ఎన్ని బిందువులు అంటే ఎక్స్ అక్షాన్ని ఖండిస్తేనేమో శూన్య విలువలు ఉంటాయి. ఎక్స్ అక్షం ఖండించినా లేదా ఎక్స్ అక్షాన్ని తాకినా అక్కడ ఆ బిందువు యొక్క ఎక్స్ నిరూపకాలు అనేవి శూన్య విలువలుగా తీసుకుంటామని నేర్చుకున్నాం. ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ ఫస్ట్ లో దీని యొక్క రేఖాచిత్రం ఏమైంది, ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. అంటే దీనికి శూన్య విలువలు లేవు. శూన్య విలువలు లేవు. ఇక్కడ శూన్య విలువలు లేవు, అంతే. వన్ వర్డ్ ఆన్సర్, శూన్య విలువలు లేవు. ఇక్కడ చూడండి, రెండో పటాన్ని గమనించినట్లయితే ఒక బిందువు వద్ద ఖండించింది. అంటే ఈ బిందువు యొక్క ఎక్స్ నిరూపకం అనేది శూన్య విలువ అవుతుంది. అంటే ఒక శూన్య విలువ ఉండును, ఒక శూన్య విలువ. అదేంటిది అనేది ఎన్ని ఉంటాయో చెప్పమన్నాడు. అంటే శూన్యాల సంఖ్యను పటాల పరిచయం చెప్పమన్నాడు. అంటే ఒక శూన్య విలువ ఉంటుంది. అంటే ఎందుకు, ఈ రేఖాచిత్రం అనేది ఎక్స్ అక్షాన్ని ఒక బిందువు వద్ద మాత్రమే ఖండించింది కాబట్టి దానికి ఒక శూన్య విలువ ఉంటుంది. మూడవ పటాన్ని నాలుగో పటాన్ని పరిశీలించినట్లయితే ఈ రేఖాచిత్రాలు ఏ విధంగా ఉన్నాయి. ఎక్స్ అక్షాన్ని మూడో పటం ఇక్కడ ఖండించింది, ఇక్కడ ఖండించింది, ఇక్కడ ఖండించింది. అంటే 3 బిందువుల వద్ద ఖండించింది కాబట్టి శూన్య విలువలు ఎన్ని ఉంటాయి, శూన్య విలువలు 3. శూన్య విలువలు 3. ఇక్కడ ఈ నాలుగో పటాన్ని పరిశీలించినట్లయితే ఎన్ని శూన్య విలువలు ఉంటాయి, శూన్య విలువలు ఇక్కడ ఎక్స్ అక్షాన్ని 2 బిందువుల వద్ద ఖండించింది. ఆ 2 బిందువులు ఉన్న ఎక్స్ నిరూపకాలు అనేవి ఈ రేఖాచిత్రం బహుపదికి ఏమైతే శూన్య విలువలు అవుతాయి. అంటే శూన్య విలువలు ఎన్ని, శూన్య విలువల సంఖ్య అన్నమాట. ఎన్ని ఉన్నాయి, 2 ఉంటాయి. ఐదో పటము ఆరో పటాన్ని చూసినట్లయితే ఇప్పుడు ఇది ఐదో పటం రేఖాచిత్రం ఏ విధంగా ఉంది, 1 2 3 4. అంటే ఈ రేఖాచిత్రం అనేది ఎక్స్ అక్షాన్ని 4 బిందువుల వద్ద ఖండించింది కాబట్టి మనం దీనికి ఎన్ని శూన్య విలువలు ఉంటాయని చెప్తాం, 4. అంటే ఇక్కడ ఎన్ని శూన్య విలువలు ఉన్నాయో శూన్య విలువల సంఖ్యను చెప్పమన్నాడు కాబట్టి 4 తీసుకుంటాం. రెండో ఆరో పటం, ఇక్కడ ఈ రేఖాచిత్రం అనేది ఇక్కడ 1 2 3. ఇక్కడ ఇది వయాక్షాన్ని ఖండించింది, మనకు సంబంధం లేదు. వయాక్షాన్ని ఖండించితే ఆ బిందువు అనేది శూన్య విలువ కాదు. మనం ఓన్లీ ఎక్స్ అక్షాన్ని ఖండించిన బిందువు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 1 2 3 సార్లు 3 దిక్కులు ఖండించింది కాబట్టి దీని యొక్క శూన్య విలువల సంఖ్య 3. అంటే ఏదైనా రేఖాచిత్రాన్ని మనకు బిట్ పేపర్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఇచ్చి దీనికి గల శూన్య విలువల సంఖ్య అంటాడు. అంటే మనము చూసుకోవాలి అది ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద ఖండించిందో అది దాని యొక్క శూన్య విలువలు అయితే. ఒకవేళ ఇక్కడ పాయింట్స్ ఇచ్చిన అనుకోండి, ఇక్కడ పాయింట్స్ ఇక్కడ 1 2 3 అని మెన్షన్ చేయలేదు. ఒకవేళ ఈ విధంగా అవి మెన్షన్ చేసి ఇచ్చినప్పుడు వాటి యొక్క శూన్య విలువలు ఏవి శూన్య విలువలు అవుతాయి అంటే అక్కడ ఉన్నవి ఇది 1 ఆ విధంగా అవి కూడా ఒకవేళ ఇచ్చినప్పుడు అవి చూసుకోవాలి. అదే బిందు ఎక్కడ అయింది, ఎక్స్ అక్షం నుంచి వై అక్షం ఎంత దూరం, 1 అనుకోండి, 1,0 అనుకోండి, 2,0 అనుకోండి. 1 అనేది ఒక శూన్య విలువ అవుతుంది, 2 అనేది ఒక శూన్య విలువ అవుతుంది. ఇక్కడ ఇది -1 ఇక్కడ -2 అనుకోండి. అది ఎక్కడ ఎక్స్ అక్షాన్ని ఎక్కడైతే ఖండించిందో దాని యొక్క ఎక్స్ నిరూపకాలు అనేవి ఆ బిందు యొక్క ఎక్స్ నిరూపకాలను శూన్య విలువలుగా తీసుకుంటాం. రెండవ సమస్య, కింది బహుపదుల శూన్యాలను కనుగొనమన్నాడు అన్నప్పుడు ఇందులో 4 సమస్యలు ఇవ్వబడింది. అందులో మొదటి చూద్దాం. P(x) = 3(x) అనే బహుపది యొక్క శూన్య విలువ కనుక్కోవాలి. 3(x) అంటే శూన్య విలువ కనుక్కోవాలనగానే మనం ఏం చేయాలి, P(x) = 0కు సమానం చేసుకోవాలి. =0 అంటే P(x) కంటే 3x = 0, x = 0. అంటే శూన్య విలువ 0 అనేది శూన్య విలువ, P(x) కి శూన్య విలువ. ఇప్పుడు ఇది చూద్దాం, దీని యొక్క శూన్య విలువ కనుక్కుందాం. ఇప్పుడు P(x) = x² + 5x + 6 తీసుకుంటే దీని యొక్క శూన్య విలువ కనుక్కోవాలన్నప్పుడు దీని P(x) = 0 చేయాలి, సమానం చేయాలి. అంటే ఇది బహుపది యొక్క శూన్య విలువ కనుక్కోవాలంటే ఈ బహుపది అనేది x దగ్గర ఎప్పుడు శూన్యం అవుతుంది, x ఏ విలువకు శూన్యం అవుతుంది బహుపది మొత్తం కూడా. అంటే P(x) = 0 తీసుకుంటే x² + 5x + 6 అన్నప్పుడు మధ్య పదం 6 యొక్క కారణాంకాలు ఏంది, 6ని 1, 6 2 3 అంటే 2 × 3 లేదా 1 × 6 అని రాయొచ్చు. అన్నప్పుడు ఇందులో ఏ రెండింటికి కూడితే 5 వస్తుంది చెప్పండి, 2ని + 3ని కూడితే. కాబట్టి
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2x 5x ఏం చేసిన 2 పదాలుగా రాసుకున్నాం 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇందులో నుంచి ఎక్స్ కామన్ తీస్తున్నా x ప్లస్ 3 వస్తుంది. తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న బ్రాకెట్ ఇక్కడ వస్తుంది x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఈ తర్వాత ఉన్న ఇంట్లో ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ x ప్లస్ 3 రావాలంటే 2 కామన్ తీయాలి కాబట్టి 2 కామన్ తీసుకోవాలి. 2 ఇంటూ x ప్లస్ 3. నౌ అగైన్ ఇక్కడ x ప్లస్ 3 x ప్లస్ 3 ఉంది కాబట్టి x ప్లస్ 3 ని కామన్ తీసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పదంలో x ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు -3 x ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఇది -2 కామా -3లు p ఆఫ్ x కి బహుపది. p ఆఫ్ x కంటే x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 కి శూన్య విలువలు అగును. ఇప్పుడు మూడవ చూద్దాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ ఏముంది, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3 కదా. మన శూన్య విలువ కనుక్కోవాలన్నప్పుడు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లస్ 2 ఏమైతే ఇచ్చిందో p ఆఫ్ x కు x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు -2 x ఈజ్ ఈక్వల్ టు -3 అన్ని మనకు తెలిసిన విషయాలు. అంటే ఏంటి, ఈ ప్లస్ 2 ని ట్రాన్స్పోజ్ అక్కడ పంపిస్తే ఏమైతే -3 అవుతుంది, ప్లస్ 2 ఏమైతుంది -2 అవుతుంది. దేర్ఫోర్ -2 కామా -3లు p ఆఫ్ x కి ఏమవుతాయి, శూన్య విలువలు కనుక్కోమన్నది, శూన్య విలువలు. చివరిది రెండో దాంట్లో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 -16. దీని యొక్క శూన్య విలువ కనుక్కోమంటుండు. శూన్య విలువలు అని మనం ఏమనుకుంటున్నాం, p ఆఫ్ x ఫస్ట్ చేయాల్సింది ఈజ్ ఈక్వల్ టు 0 అని x పవర్ 4 -16 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఏమని రాద్దాం, x స్క్వేర్ మనకేమని తెలుసు, x స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, -4 స్క్వేర్ అని రాసుకుంటున్నాం. ఓకేనా, అయినప్పుడు ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే ఏమని రాయొచ్చు, x స్క్వేర్ -4 a మైనస్ b a ప్లస్ b x స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేసినంటే a పవర్ 4 ని ఏమనొచ్చు, a పవర్ 2 హోల్ పవర్ 2 ఆ విధంగా అనమాట. ఏమైతే మళ్ళీ మల్టిప్లై చేసుకుని 2 ఇంటూ 2 4 కదా, x పవర్ 4 ఏం రాసిన అంటే x పవర్ 2 హోల్ స్క్వేర్ అన్నా. ఇప్పుడు ఏమైతుంది, 16 ని 4 స్క్వేర్ అన్నా. మనకు ఇక్కడ ఒక బీజీయ సర్వ సమీకరణం ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అంటే ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మరి ఇక్కడ ఏ ఏంటి, ఇక్కడ ఏ దగ్గరనేమో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, మళ్ళీ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి 4 అనమాట. చూడండి ఇది చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ బి అంటే 4, తర్వాత ఏ ప్లస్ బి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఏమని రాయదు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఏమని రాయొచ్చు 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతున్నాం 4. మళ్ళీ అగైన్ ఇది ఏమైతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇక్కడ మళ్ళీ రాద్దాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ని తర్వాత సమీకరణం మళ్ళీ ఉపయోగిద్దాం. ఏమని రాయొచ్చు, ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 ఏ మైనస్ బి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్, బి ఈజ్ ఈక్వల్ 2 అనమాట. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ని అదే విధంగా ఉంచుతాం ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఏమైతే ఈ మూడింటికి ఎలా అంటే ఏమని రాయొచ్చు, ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి ఏమని రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ అవుతుంది ప్లస్ 2. ఈ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ 2 అనేది మైనస్ 2 అవుతుంది. ఈ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ అవుతుంది పంపిస్తే -4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ -4 వస్తుంది. ఇది వాస్తవ సంఖ్య కాదు మనకు. కాబట్టి ఈ p ఆఫ్ x కి ఏమైంది, 2, -2లు ఏమవుతాయి, శూన్యాలు అవుతాయి, రెండు శూన్యాలు అవుతాయి. ఈ ప్లస్ ఆర్ మైనస్ రూట్ -4 అనేది వాస్తవ సంఖ్య కాదు. కాబట్టి ఈ x పవర్ 4 -16 కి 2, -2లు
ఏంటి శూన్యాలు p ఆఫ్ x కి లు p ఆఫ్ x కి శూన్యాలు అదు. ఈ విధంగా చేయాలి. చూద్దాం మూడవ సమస్యలోని మొదటిది క్రింది బహుపదులను రేఖాచిత్రాలను గీచి శూన్యాలను కనుగొనండి. అంటే రేఖాచిత్రాల సహాయంతో అంటే రేఖాచిత్రం గీసినట్లయితే ఆ రేఖాచిత్రం అనేది x అక్షాన్ని ఏ బిందువు వద్ద ఖండించింది అనుకోండి, ఆ x అక్షం ఖండించిన బిందువు యొక్క x నిరూపకాలను వీటి యొక్క శూన్య విలువలుగా మనం తీసుకుంటాం. అయితే ఫస్ట్ మనము దీని రేఖాచిత్రం గీయమని కానీ ఇచ్చిన బహుపదిని మనం ఏం తీసుకుందాం, y = x² - x - 12 అని తీసుకొని x వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తుండాలి. దానికి సంబంధించిన y వాల్యూ కనుక్కోవాలి. మన బిందువులు కావాలి గ్రాఫ్ లో గుర్తించడం కోసం. అంటే x = 0 రాద్దాం. x = 0. ఫస్ట్ x = 0 రాస్తే ఎప్పుడు నేను ఏమని చెప్పాను, స్థిర సంఖ్య ఏదైతుందో అదే వస్తుంది. 0² - 0 - 12 అంటే -12. అంటే ఏమంది, x = 0 అయినప్పుడు y వాల్యూ -12 అంటే 0, -12 అనేది ఒక బిందువు. తర్వాత x = 1 రాద్దాం. x = 1 రాస్తే y వాల్యూ ఏమవుతుంది, y వాల్యూ అంటే ఇదే బహుపదిలో రాయాలి. అంటే 1² - 1 - 12. 1² అంటే 1 -1 -12 ఏమవుతుంది, 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 - 1 0 -12 అంటే -12. ఎప్పుడు x = 1 అయినప్పుడు y వాల్యూ -12. ఈ విధంగా 1, -12 1, -12. తర్వాత x = 2 తీసుకుందాం. x = 2 తీసుకొని y వాల్యూ కనుక్కుందాం. ఏమవుతుంది, 2² - 2 -12. 2² అంటే 4 -2 -12 అంటే -14. 4 - 14 అంటే 10 -10. అంటే x = 2 అయినప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది, కరస్పాండింగ్ y వాల్యూ -10 అంటే 2, -10 2, -10. నెక్స్ట్ x = 3 తీసుకుందాం. x = 3 రాస్తే y = ఏమవుతుంది, 3² - 3 -12. 3² మీన్స్ 9 -3 -12 అంటే -15. 9 - 15 అంటే -16. -6 అంటే 15 - 9 ఇలాగనే 15 - 9 అయితే 6 కదా, కాకపోతే 15కు మైనస్ కాబట్టి -6 తీసుకోవాలి. అంటే 3 తీసుకున్నప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది, -6 అంటే 3, -6. నెక్స్ట్ ఏం తీసుకుందాం, x = 4 తీసుకుందాం. x = 4 తీసుకుంటే y వాల్యూ ఏమవుతుంది అంటే 4² - 4 -12 అంటే 4² అంటే 16 16 -16 ఏమవుతుంది 0. y వాల్యూ 0 వచ్చింది. ఎప్పుడు వచ్చింది, x = 4 అయినా y వాల్యూ 0 అంటే 4, 0 అనేది బిందువు. తర్వాత x = 5 తీసుకుందాం. x = 5 తీసుకుంటే y వాల్యూ ఏమవుతుంది, 5² - 5 -12. 5² మీన్స్ 25 -5 -12 అంటే -17 ఏమవుతుంది, 8 అవుతుంది. 5 అయినప్పుడు ఎంత, 8. 5, 8. x = రుణ విలువలు తీసుకున్నాం. ఎందుకంటే 4 తర్వాత 0 వచ్చిన తర్వాత 5 తీసుకున్నాం, ఆ తర్వాత 6 తీసుకుంటే పెరుగుతూ వెళ్తుంది. అంటే ఇది వర్గ బహుపది అంటే 2 శూన్య విలువలు వస్తాయి. కాబట్టి x = నెగిటివ్ తీసుకుందాం, -1 తీసుకుందాం అనుకోండి. అంటే ఇది y = ఏంటి, x² - x -12 కదా, ఇందులో x = -1 రాయాలి. ఇప్పుడు y వాల్యూ ఏమవుతుంది, -1² -half -1 -12. -1² అంటే +1 -2 +1 -12. 2 - 12 ఎంత అవుతుంది, -10. అంటే ఎప్పుడు x = -1 అయినా, x = -1 అయితే y వాల్యూ -10 అంటే -1, -10. నెక్స్ట్ x = ఏం తీసుకుందాం, -2 తీసుకుందాం. y వాల్యూ ఏమవుతుంది, -2² x దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ -2² -2 -12 -2² అంటే 4 -2 +2 -12 4 + 2 6 6 - 12 -6. ఎప్పుడు ఇది x = -2 అయితే, x = -2 అయితే y వాల్యూ కరస్పాండింగ్ y వాల్యూ -6 అంటే -2, -6. తర్వాత x = -3 తీసుకుందాం. x = -3 తీసుకుందాం. y వాల్యూ ఏమవుతుంది, -3² -half -3 -12. చూడండి, -3² అంటే -3 × -3 అంటే 9 +(-) -3
-12. 9 + 3 12. 12 - 12 0. ఎప్పుడు వచ్చింది x -3 అయినప్పుడు y వాల్యూ 0 అంటే ఏమవుతుంది -3, 0. ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకున్నాం x -4 ఇంకొకటి తీసుకున్నాం. y వాల్యూ ఏమవుతుంది -4² -half -4 -12. -4² means 16 + 16 + 4 -12. 20 - 12. 20 - 12 means 8. ఎప్పుడు 8 y వాల్యూ x -4 అయినప్పుడు x -4 అయినప్పుడు y వాల్యూ 8 -4, 8. ఇప్పుడు వచ్చిన ఆ బిందువులను బాక్స్ లో రాసుకున్న బిందువులు 0, -12, 1, -12, 2, -10, 3, -6, 4, 0, 5, 8, -1, -10, -2, -6, -3, 0, -4, 8 బిందువులను గ్రాఫ్ పేపర్ పై గుర్తిస్తే ఫస్ట్ 0, -12. 0, -12 అంటే ఇక్కడ -12 అనుకుందాం. ఎక్కడ ఉంటుంది ఇది 0 అంటే 0, -12 అంటే x నిరూపకం 0, y నిరూపకం అనేది రుణాత్మకం ఉంది అంటే నెగిటివ్ y యాక్సిస్ మీద ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే -12 వద్ద ఉంటుంది. -12 వద్ద. నెక్స్ట్ 1, -12. 1 నెక్స్ట్ బిందువు ఏంటి 1, -12 అంటే ఇక్కడ 1 నుంచి కింది వైపు రావాలి -2 నెగిటివ్ y యాక్సిస్ అన్నప్పుడు ఇంకో ఇక్కడ 1, -12 కొద్దిగా పక్కకు రావాలి. 1, -12 చూడండి 1 నుంచి కిందికి రండి 1, -12. నెక్స్ట్ 2, -10. నెక్స్ట్ బిందువు ఏంది 2, -10 అంటే చూడండి 2, -10 చూడండి కరెక్టేనా 2, -10. నెక్స్ట్ 3, -6. 3, -6 అంటే ఈ విధంగా 3, -6 కాకుండా కొద్దిగా జరుగుదాం 3, -6. నెక్స్ట్ 4, 0. 4, 0 అంటే y నిరూపకం 0 ఉందంటే అది x అక్షం మీద ఉంది. 5, 8. 5 నుంచి 8 పైకి వెళ్దు 8 ఎక్కడ 5 అంటే 5 to 8. నెక్స్ట్ -1, -10. -1 నెక్స్ట్ బిందువు -1 నుంచి -10 అంటే చూడండి ఇక్కడ. నెక్స్ట్ -2, -6 నెక్స్ట్ బిందువుని -2, -6 అంటే -2, -6. నెక్స్ట్ -3, 0 చూడండి ఇంకా -3, 0 ఇది -4. -4, 8. -4, 8 అంటే -4 అప్వర్డ్స్ పైకి ఎక్కడికి 8 చూడండి ఇది 8. ఈ విధంగా బిందువులని మనం గ్రాఫ్ పేపర్ మీద గుర్తించుదాం కలుపుదాం ఏమవుతుంది ఇక్కడ స్కేల్ రాయలేదు. స్కేల్ ఎప్పుడైనా రాసినా రాయకుండా కూడా x యాక్సిస్ మీద మనం 1 సెంటీమీటర్ = ఎంత తీసుకున్నాం ఇక్కడ 1 యూనిట్ తీసుకున్నాము. y యాక్సిస్ మీద చూడండి ఒకసారి పెద్ద విలువలు ఉన్నాయి కాబట్టి 1 సెంటీమీటర్ = 2 యూనిట్స్ తీసుకున్నాను నేను. ఖచ్చితంగా స్కేల్ అనేది రాయాల్సి ఉంటుంది. చూడండి ఈ y = x² - x y = x² - x -12 అనే యొక్క రేఖాచిత్రం గీస్తే అది ఏమైంది x అక్షాన్ని -3, 0 అంటే 4, 0 అనే 2 బిందువుల వద్ద ఖండించింది. ఈ విధంగా రేఖాచిత్రం యొక్క రూపం ఈ విధంగా పై అంటే పరావలయ రూపం వచ్చింది. అయితే ఇక్కడ x అక్షాన్ని ఖండించిన బిందువులు ఏవైతే -3, 0 4, 0 అయితే ఈ x నిరూపకాలు ఇందులో ఉన్న x నిరూపకాలు అనేవి ఈ ఇచ్చిన బహుపదికి శూన్యాలు అవుతాయి. -3, 4లు రేఖాచిత్రం చూసి చెప్పొచ్చు కదా. రేఖాచిత్రం అనేది గీయడం ద్వారా మనం x అక్షాన్ని ఎక్కడైతే ఖండించిందో ఆ ఖండన బిందువుల యొక్క x నిరూపకాలే ఇచ్చిన బహుపదికి శూన్యాలు అవుతాయి. -3, 4లు p(x) కి అంటే p(x) బహుపదికి శూన్యాలు. p(x) బహుపది కన్నా p(x) బహుపది p(x) కి
కి శూన్యాలు అగును. మరి ఇంకేమన్నాడు, ఫలితాన్ని సమర్థించండి అంటుండు. ఫలితాన్ని సమర్థించండి చెక్ చేద్దాం. అంటే ఏంటి, మనము మామూలుగా కారణాంక పద్ధతిలో అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ని కామన్ తీద్దాం. ఫస్ట్ రెండు పదాల నుంచి ఎక్స్ మైనస్ 4 వస్తుంది. తర్వాత ఇక్కడ ఎక్స్ మైనస్ 4 ఇక్కడ ఏదైతే కామన్ వచ్చిందో బ్రాకెట్ ఉందో ఆ బ్రాకెట్ ఖచ్చితంగా వస్తున్నా. ఈ రెండింటిలో కూడా ఈ ఎక్స్ మైనస్ 4 వస్తే ఏం వస్తుంది, 3 బయటికి వస్తుంది. మళ్ళీ ఎక్స్ మైనస్ 4 తీసుకున్నట్లయితే కామన్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. చూడండి శూన్యాలు 4, -3 -3, 4 బహుపదికి శూన్యాలు అగును అన్నాడు. ఇక్కడ కూడా మనం సరి చేస్తే కారణాంక పద్ధతి ద్వారా కనుక్కుంటే కూడా వీటికి శూన్యాలు ఏమైనాయి, -3, 4 శూన్యాలని రావడం జరిగింది. అంటే సరి చూడడం అయినది, లాస్ట్ సరి చూడడం అయినది అని, సరి చూడమన్న సమర్థించండి అన్నాడు కదా, దాన్ని సరి చూడడం అయినది అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.